మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ మెంబర్ వాళ్ళ చర్చ్లో 100 ఇయర్స్ కంప్లీట్ అయిందని యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారంట. రమ్మన్నారు. ఇంకా వెళ్దామని రూత్‌నైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను. వెళ్ళేటప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో రోడ్ క్లోజ్ చేశారు. ఇంకా చుట్టూ తిరిగి వచ్చేసరికి చాలా టైం పట్టింది. మేము వచ్చేసరికి అయితే ఇంకా ఆల్రెడీ మా అమ్మమ్మ రెడీ కూడా అయిపోయింది. మార్నింగే చర్చ్ టైంకి వెళ్దాము ప్రేయర్ టైంకి అనుకుంటే మా వారికి డ్యూటీ ఉండడం వల్ల ఇంకా కుదరలేదండి. డైరెక్ట్ లంచ్ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా అందరం ఒకే బైక్ మీద సరిపోమని ఫస్ట్ ట్రిప్లో మా అమ్మమ్మని డ్రాప్ చేసిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళాము. ఆ చర్చ్ కూడా మా ఇంటికి నియర్ బై ఉంటుందండి. 5 మినిట్స్లో వెళ్ళొచ్చు బైక్ మీద అయితే. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అండి చర్చ్ నేము. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఆల్మోస్ట్ 2 అవుతుందండి. ఇంక అప్పటికే ప్రేయర్ మొత్తం అయిపోయి సాంగ్స్ పాడుతున్నారు. ఇదే అండి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి. 100 ఇయర్స్ కంప్లీట్ అయిందని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే ఏదైనా చేయగలవు సాంగ్ పాడుతున్నారు ఒక బ్రదర్. చాలా బాగా పాడుతున్నారండి. ఇంకా అందుకే క్లిప్ యాడ్ చేశాను, చూడండి ఒకసారి వినండి. పడిపోయిన చోటే నిలబెట్టువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఈ సాంగ్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదండి. ఎవరు చూసినా ఈ సాంగే పాడుతున్నారు. ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా భోంచేద్దామని వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూస్ ఉన్నాయండి. చాలా పెద్ద లైన్లు, ఎటు చూసినా నిండా జనమే. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడ చూసినా. ఇంకా మేము చిన్న ప్లేస్ చూసుకొని అక్కడైతే కూర్చొని తింటున్నాము. ఇంకా తినడం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంటే ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసామండి. మా అమ్మమ్మ అయితే అసలు కనిపించలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉన్నాం కానీ ఎక్కడైనా కనిపిస్తుందని అస్సలు కనిపించలేదు. ఇంకా మా వారు ముందే చెప్పారంట మేము కనిపించకపోతే తినేసి ఇంటికి వెళ్ళు అని. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ మా అమ్మమ్మ ఉంది. ఇంకా మా పాప చిన్న ఫ్లవర్ చూపిస్తూ డాడీది డఫోడిల్ ఫ్లవరా లిల్లీ ఫ్లవరా అని అడుగుతున్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే లిల్లీ అనిపించింది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.